ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 10వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమాన ధ్యానాంశం దేవుడు మనకు ఆశ్రయదుర్గము. దేవుడు మనకు ఆశ్రయదుర్గం. దేవుని వాక్యం చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి వారికి ఈ మాట ప్రకటించము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దూరమునున్న అన్యజనులను నేను వారిని తోలివేసినను, ఆయా దేశముల వారిని చెదరగొట్టినను. వారు వెళ్ళిన ఆయా దేశాల్లో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయంగా ఉందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డరా, మీరంతా ఎలా ఉన్నారండి? దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనం ప్రతి దినం కూడా అనుదినం అన్నా డైలీ అన్నా వర్తమానాలు వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ని మరి ప్రేమించి అనేక మంది దేవుని బిడ్డలు మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి కోసం మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించుగాక. దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్టయితే ఇక్కడ ఇశ్రాయేల్ గురించి వ్రాయబడింది. ఇశ్రాయేల్ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము నుండి తోలివేయబడిన పరిశుద్ధులైన దేవుని సన్నిధి నుండి తోలివేయబడలేదు. దేవుడు మరి ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జనాంగము, ఆయన మేపు గొర్రెలు. ప్రభు తన ప్రజలను ఏ చెరలోను పంపివేశాడో ఆ చెరలో తన సన్నిధిని వారితో ఉంచాడు. దేవుని స్తోత్రం కనుక దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలంలో మీరు ఏ చెరలో ఉన్నారో, పాపం అనే చెరలో ఉన్నారో, రోగం అనే చెరలో ఉన్నారో, అప్పులనే చెరలో ఉన్నారు, ఏ సమస్య ఏ బాధ మిమ్మల్ని వేధిస్తుందో దేవుని బిడ్డారా, ఆ చెరలో నుండి ఆనాడు ఇశ్రాయేల్ని విడిపించిన దేవుడి ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని కూడా విడిపించగలడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. వారు తమ స్వదేశంలో తమ సమాజంలో ఉన్నట్లే వారికి అన్నీ అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, నువ్వు ఏ లోటులో ఉన్నావో మరి దేవుడు మీకు సమస్తం కూడా దయచేస్తాడు. అనుగ్రహించే దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడం విరితి అయిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించాడని దేవుని వాక్యంలో మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒకవేళ నీ స్వదేశం విడిసి వేరే దేశానికి వెళ్ళిపోయి ఉంటే ఈ వాగ్దానం దేని బిడ్డ నీకు చెందుతుంది. అనేక మంది మన ప్రియులు, మన బిడ్డలు, అనేక మంది మన బంధువులు, రక్త సంబంధులు మరి ఈ దేశాన్ని విడిచిపెట్టి ఆయా దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆఫ్రికా, ఐరోపా, యూరప్, లండన్, ప్రపంచ దేశాల్లో వారు ఆస్ట్రేలియాలో అనేక మంది బిడ్డలు ఉంటున్న అరబ్ కంట్రీస్లో ఉన్నారు. దేని బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికి కూడా దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం ప్రభు మీ పట్ల మరి నెరవేరుస్తాడు. ఆయన మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీతో ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రజలకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమైనాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సాయకుడని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన మన కోట, మన కొండ, మన ఆశ్రయం, మన దుర్గము. దేవుని స్తోత్రం. విరోధులందరి నుండి కాపాడే ఆలయంగా దేవుడు వారికి ఉన్నాడు. ఈనాడు నీకు నాకు కూడా ఉండి ఈ వాగ్దానం ప్రభు మన పట్ల నెరవేరుస్తున్నాడు. ఆయనే వారి ఆరాధన స్థలం కూడా. యాకోబు ఆరు బయట పొలంలో పడుకున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లు ఆయన తన ప్రజలకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేని బిడ్డ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది, ఇమ్మానుయేలు మాట. ఇమ్మానుయేలు మాట దేవుడు మనకు తోడు అనమాట. దేవుని స్తోత్రం. ఆనాడు అబ్రహాం ఇస్సాకులతో ఉన్న దేవుడు, యోసేపుతో ఉన్నాడు, మోషేతో ఉన్న దేవుడు, ప్రవక్తలతో తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈనాడు నీతో కూడా ఉన్నాడు. ఈ నెలంతట్లో కూడా దేవుడు మీకు తోడుగొండి మమ్మల్ని నడిపిస్తాడు. మీ సమస్య నుంచి, కష్టాల నుంచి, వ్యాధుల నుంచి తప్పిస్తాడు. అనేక మంది మన ప్రియులయా దేశాలు మరి టూరిస్టులుగా వెళ్ళి ఈ యుద్ధం వల్ల అనేక మంది అక్కడ మరి నిలిచిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని చేరాల్సిన స్థలాలకి మిమ్మల్ని చేర్చే దేవుడు ఉంటున్నాడు కనుక ఏమి కూడా భయపడదు. యాకోబు లేచి నిశ్చయంగా దేవుడు ఈ స్థలం ఉన్నాడని చెప్పాడు. దేవుడు తన ప్రజలకు ప్రశాంత మందిరంగా ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంగా స్థలంలో ఉండి ఎటువంటి అలజడి లేని నిత్రాశ్రయ పట్టణంలాగా దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రజలు దుష్టభయం లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా జీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకవేళ నెమ్మది లేదేమో, మరి సమాధానం లేదేమో, భయభీతులతో ఉన్నారేమో, ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మీకు నెమ్మది కలుగు చేస్తాడు. దుష్టుల నుంచి, ప్రమాదం నుంచి, కీడు నుంచి, సమస్య నుంచి విడుదల చేసి మీకు నెమ్మది సమాధానం అందించే దేవుడు. ఎవరి మనసుని మీద ఆనుకున్నానో వారిని పూర్ణ శాంతి గలవని కాపాడుదని
మరి యెషయాలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువులో దేవుడే మనకు కృపానీయంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి అందులో నిబంధన మందస్సంగా ఉంటాడు. అహరోని యొక్క చిగురించిన కర్ర, మన్నా పాత్ర, పదాజ్ఞలు, రాతి పలకలు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుల్లోనే మనం పరిశుద్ధత, సహవాసం అనే గోపురాలను కనుగొంటాం. అంతకంటే మనకి ఇంకేం కావాలండి? ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చుకొని సమల దేని బిడ్డ మోకరించి ప్రార్థన చేయండి. మాకు నీవే శాశ్వతమైన ఆలయంగా ఉండు ప్రభువా, మాకు నీవే ఆశ్రయదుర్గంగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పగా ఈ వాగ్దానం పట్ల నెరవేర్చుకొని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు. దేవుడి మాటలు దీవించునుగా ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చేయించడం ఆయన. ఈ వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మారుమూరు గ్రామంలో, మురికివాడలో, మరి ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయం దీవించి నీ దినదాసులను, దాసురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన. మా తండ్రి రోగి లేని బిడ్డపై నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన. మా తండ్రి ఇప్పుడే నీ గాయపణ హస్తం నుంచి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఎవరైతే జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో, ఇంకా ఆయా మా తండ్రి హెడేక్స్తో నాయన, మరి క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు, ఇప్పుడే కనికరించి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖల వ్యాధులు అటు వారికి కావాల్సిన ఆదరణ తెచ్చండి. ఇద్దరం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటం బిడ్డలు చేసి వారి పట్ల నీ కార్యం జరిగించుకుని ఆయన. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తెప్పబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక. మా తండ్రి వివాహం కానీ యవన బిడ్డలు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వ్యవహారాలు ఘనంగా జరుగునుగాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను, ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోమని ఈ దినమంతట్లో నీ బిడ్డలని కృపాస్తులకు అప్పగించుకుంటూ నీ దూతలకు కావలించమని యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.